వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్ పై తీవ్రంగా పడింది. కోల్కతా సహా పలు నగరాల్లో భూమి ప్రకంపించింది. బంగ్లాదేశ్ లోని ప్రకంపనలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.1గా రికార్డయింది. 19.52 ఉత్తర అక్షాంశం, 88.55 తూర్పు రేఖాంశం మధ్య ఈ తెల్లవారుజామున సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. కోల్కతాకు నైరుతి దిశగా 109, ఒడిశాకు ఈశాన్య దిక్కున 175 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 91 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తీరంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలు వచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంప తీవ్రత కోల్కతాలో పలు ప్రాంతాల్లో కనిపించింది. పలు చోట్ల భూమి ప్రకంపించింది. దిగా, మందార్మణి, హెన్రీ ఐలాండ్స్, శంకర్పూర్, సాగర్ ఐలాండ్స్, బఖాలి, గోవర్ధన్పూర్ వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన సమాచారం ఇప్పటి వరకు లేదు. భూకంపం సంభవించిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఎర్త్క్వేక్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. దీని కింద వేల సంఖ్యలో పోస్టులు పడ్డాయి. తాము భూకంప ప్రభావానికి గురైనట్లు పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టడం కనిపించింది.